చరిత్ర అంటే కేవలం గడిచిపోయిన కాలం కాదు, భవిష్యత్తును నిర్మించే పునాది. 1991వ సంవత్సరంలో దేశం చీకటి ముంగిట నిలబడిన సమయం. విదేశీ మారక నిల్వలు అట్టడుగునకు చేరి బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి. సరిగ్గా అప్పుడే ఒక నిశ్శబ్ద ఆర్థిక శిల్పి రంగప్రవేశం చేశారు. ఆయనే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. సమయం వచ్చినప్పుడు ఏ శక్తి ఆలోచనను ఆపలేదని విక్టర్ హ్యూగో అన్న మాటలను నిజం చేస్తూ దివాళా అంచున ఉన్న దేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా మార్చి నవభారతానికి పునాది వేశారాయన. భారతదేశం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో పివి నరసింహారావు గారి అండతో మన్మోహన్ సింగ్ గారు అసాధ్యమైన బడ్జెట్ ను కేవలం నెల రోజుల్లోనే సిద్ధం చేశారు. లైసెన్స్ రాజ్ గొలుసులను తెంచి ఆర్థిక సరళీకరణకు తలుపు తీశారు. క్లోజ్డ్ ఎకానమీ నుండి గ్లోబల్ మార్కెట్ వైపు భారత్ ను నడిపించి కోట్లాది మందిని దారిద్ర్య రేఖకు ఎగువన చేర్చిన మహనీయుడాయన. ఆర్బీఐ గవర్నర్ గా బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేసిన, ప్రధానమంత్రిగా 10 ఏళ్ల పాటు దేశాన్ని అత్యున్నత వృద్ధి పదంలో నడిపించిన ఆయన నిర్ణయాల్లో ఆర్థిక చతురత స్పష్టంగా కనిపిస్తుంది. నరేగా ద్వారా గ్రామీణ జీవనోపాధిని, ఆర్టీఐ ద్వారా పారదర్శకతను పెంచిన ధీశాలి మన్మోహన్. పద్మ విభూషణ్ నుంచి ఆడమ్ స్మిత్ బహుమతి వరకు ఆయన మేధస్సుకు ప్రపంచం దాసోహమంది. కానీ నేడు దేశ ఆర్థిక వ్యవస్థ గందరగోళంలో పడింది. మోడీ ప్రభుత్వ హయాంలో గారడీ మాటలు తప్ప వాస్తవ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు అనే అనాలోచిత నిర్ణయం సామాన్యుని వెన్నుముకను విరిచింది. సంక్లిష్టమైన జీఎస్టీ విధానంతో చిన్న వ్యాపారులు కుదేలయ్యారు. రూపాయి విలువ పతనం, పెరుగుతున్న నిరుద్యోగం, ఆకాశాన్ని అంటుతున్న ద్రవ్యోల్బణాన్ని చూస్తుంటే మన్మోహన్ సింగ్ కాలం నాటి ఆర్థిక క్రమశిక్షణ నేడు కరువైందనిపిస్తుంది. కార్పొరేట్ మిత్రుల కోసం సామాన్యుణ్ణి విస్మరిస్తున్న బీజేపీ విధానాలు దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నాయి? నాయకుడంటే జాతి భవిష్యత్తుకు పునాదులు వేసేవారు. మన్మోహన్ సింగ్ గారు వేసిన ఆ పునాదులే నేటికి భారత ఆర్థిక వ్యవస్థను కాపాడుతున్నాయి. నమ్రతతో, నవ్యతతో నిశ్శబ్దంగా దేశ గతిని మార్చిన ఆ మహానుభావుడి సంస్కరణలు సదా స్మరణీయం. ఆయన ఒక ఆర్థిక సంస్కర్త మాత్రమే కాదు, నవభారత ఆర్థిక స్వాతంత్ర సమర యోధుడు. మన్మోహన్ సింగ్ గారిది ఆర్భాటాలు లేని అధికారం, అబద్ధాలు లేని ఆచరణ. ఆయన ప్రస్థానం ఒక నిశ్శబ్ద విప్లవం.